నుంచి 3 రోజుల పాటు ప్రభుత్వం ప్రజా విజయోత్సవ సభలు నిర్వహించనుంది. డిసెంబర్ 7 నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తవుతున్న సందర్భంగా వచ్చే నెల 9వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన విజయోత్సవ సభలు ఏర్పాటు చేయనుంది. ఈ నెల 19న వరంగల్, 20న కరీంనగర్, 21న మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ బహిరంగ సభలు జరగనున్నాయి. సభలను విజయవంతం చేయడానికి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు రంగంలోకి దిగారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ ద్వారా అందిస్తారు. రామ్, ఏదైతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ వచ్చే నెల 7వ తేదీ అంటే డిసెంబర్ 7వ తేదీ నాటికి సంవత్సర కాలం పూర్తయితున్న సందర్భంగా ఈ నెల 14వ తేదీ నుంచి ప్రజాపాలన విజయోత్సవ సభలు, విజయోత్సవ ర్యాలీలు చేపట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ తో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అందరూ కూడా సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి విజయోత్సవాలను జయప్రదంగా నిర్వహించాలి. ఇప్పటి వరకు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రజల్లోకి విస్తృతంగా చెప్పాలని చెప్పి నిర్ణయించింది. ఈ నెల 14వ తేదీన నెహ్రూ ఎల్బీ స్టేడియంలో విద్యా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అంతకు ముందు ఎస్సీఆర్టీలో కూడా మాక్ అసెంబ్లీ నిర్వహించడం జరిగింది. అయితే ఈ నెల 19, 20 తేదీల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా, అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. రేపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజయోత్సవ సభల పేరిట పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శంకుస్థాపన చేయడం, కాలేజ్ యూనివర్సిటీ శంకుస్థాపన, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 22 జిల్లాలో ఇందిరమ్మ మహిళా శక్తి భవనాలకి అక్కడి నుంచి శంకుస్థాపన చేయడం, దీనికోసం నిధులు కూడా కేటాయించడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రేపు ఉమ్మడి వరంగల్ జిల్లాను ఒక ప్రత్యేక 2వ రాజధానిగా ఆ స్థాయిలో డెవలప్ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంది. ఇప్పటికే హైదరాబాద్ రాజధాని పెద్ద ఎత్తున విస్తరిస్తున్న నేపథ్యంలో 2వ రాజధానిగా వరంగల్ జిల్లాను చేపట్టేందుకు దానికి సంబంధించిన అక్కడ ఒక ఎయిర్పోర్ట్ సంబంధించిన భూసేకరణకు సంబంధించిన నిధులు కూడా ఈ రోజు ప్రభుత్వం విడుదల చేసి జమ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రేపు మహిళలతో పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభ ఏర్పాటును ఇప్పటికే మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, కొండ సురేఖ, సీతక్క, ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఎంపీ అందరూ కూడా 2 రోజులుగా మకాం వేసి రేపటి సభను జయప్రదం చేసేందుకు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తా ఉన్నారు. మరోవైపు ఈ నెల 20 వేములవాడ రాజరాజేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం అక్కడ కూడా జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. మరోవైపు ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ఏడాది కాలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి సీఎంతో సహా మొత్తం 12 మందితో మంత్రివర్గం ఏర్పడి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా వైపు ప్రజా విజయోత్సవాలకి ప్రభుత్వం సిద్ధమవుతుంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీలు మాత్రం ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై మాత్రం మండిపడతా ఉంది. ఓవైపు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని 6 గ్యారెంటీలు అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇది కాంగ్రెస్ పార్టీ నైజమని చెప్పి టీఆర్ఎస్, బీజేపీలు మండిపడుతున్న విషయం తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ తాజాగా వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని లఘుచర్ల గ్రామ ఇష్యూను రాష్ట్రంలోనే కాకుండా దేశ స్థాయిలో తీసుకుని దాన్ని విస్తృత ప్రచారం చేసి ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు ఇవాళ ఢిల్లీలో ఎస్సీ కమిషన్ కానీ, మహిళా కమిషన్, ఉమెన్ రైట్స్ కమిషన్ కలిసి సంకాష్టపత్రం 3 గంటలకు మధ్యాహ్నం ఢిల్లీలో కూడా కాన్స్టిట్యూషన్ క్లబ్లో కేటీఆర్ మొత్తం కూడా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై పవర్ పాయింట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు బీజేపీ కూడా మూసీ ప్రాజెక్టు యొక్క ఆవశ్యకతను మూసీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేపడుతుంది, ఎవరి కోసం చేపడుతుంది, మూసీ వల్ల ప్రజలకు కలిగే ఇబ్బందులు ఏంది, ప్రజలను ఎట్లా తరిమేస్తారని చెప్తూ ఈరోజు ప్రత్యక్ష పోరాటం చేయడం కాకుండా మూసీ బస్తీలలో పల్లె నిధుల పేరుతో ఈరోజు కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డితో సహా ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నేతలందరూ కూడా మూసీ నిద్ర పేరుతో బస్తీలలో నిద్ర చేసి ప్రభుత్వ వైఖరిని ఎండగడుతున్నారు. ఓవైపు బీఆర్ఎస్, బీజేపీ వరుస సమస్యలపై, వరుస అంశాలపై ఈరోజు ప్రభుత్వంపై ముప్పేట దాడి చేస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను, చేపట్టబోయే పథకాలన్నింటినీ కూడా ప్రజల్లో విస్తృత చర్చ జరిపి ప్రజల నుంచి మంచి స్పందన తెప్పించుకునేందుకు, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశంసలు తెప్పించుకునేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రజాపాలన విజయోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే నెల 7, 8 తేదీల్లో కూడా హైదరాబాదు నెక్లెస్ రోడ్డు, అదేవిధంగా
హుస్సేన్ సాగర్ సచివాలయంలో ఈ ఉత్సవాలను పెద్ద ఎత్తున జరపాలి. డిసెంబర్ 9న సోనియా గాంధీ పుట్టినరోజు, తెలంగాణ ప్రకటించిన రోజు అప్పుడు కాబట్టి సచివాలయం ఆవరణలో ఏదైతే ఏర్పాటు చేస్తూ తెలంగాణ తల్లి విగ్రహాన్ని, ఆ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా కూడా మహిళల్ని పెద్ద ఎత్తున తరలించి భారీ బహిరంగ సభ ద్వారా మరొకసారి ప్రజానికానికి కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవ సభ యొక్క ఉద్దేశాలు, ప్రజాపాలన ఉత్సవ ఉద్దేశాలను కూడా ప్రజలకు వివరించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సిద్ధమవుతుంది. రైట్, థ్యాంక్ యూ రామ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.